హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఐ హోప్ ఆల్ యు ఆర్ ఫైన్. ఓకే, ఈరోజు వీడియో దేని గురించి అంటే మన ఫిజికల్ ఫిట్నెస్ గురించి. యాక్చువల్గా ఫిట్నెస్ అనేది చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎంతో కొంత ఉంటే మంచిది. అట్లీస్ట్ 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ కూడా కుదిరిన వాళ్ళు ఏంటంటే 20 మినిట్స్ అన్నా చేయటం మంచిది. అందుకని చెప్పి నేను స్ట్రాంగ్గా ఒక డెసిషన్ తీసుకున్నా. మా పిల్లలకి ఒక 3 డేస్ నుంచి ఖచ్చితంగా ఏదో ఒక ఎక్సర్సైజ్ అయితే ఉండాలని చెప్పి స్టార్ట్ చేసాము. వాకింగ్ చేయమంటే వాకింగ్ చేయట్లా, సైకిల్స్ ఉన్నాయి కానీ సైక్లింగ్ చేయట్లా. అందుకని చెప్పి నేనే కొన్ని యోగా ఆసనాలు యూట్యూబ్లో చూసి వాళ్ళు చేయగలిగినవి చూసి అని చెప్పి చేయించుతున్నాను. సో చూద్దాం వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారనేది చూడండి. సో ఇది ఏ ఎక్సర్సైజ్కైనా ఏ ఆసనం వేసేటప్పుడు ముందు వార్మప్స్ అవసరం. దానివల్ల ఏంటంటే బాడీ అంతా ఫుల్ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఏ ఆసనం వేసినా ఏంటంటే కాళ్ళు చేతులు ఫ్రీగా మూవ్ అవుతాయి. అందుకని చెప్పి మా వాడు వార్మప్స్ చేస్తున్నాడు. ఇక్కడ మా అమ్మాయి ఏమో డక్ వాక్ చేస్తుంది చూడండి. చూడండి డక్ వాక్ ఎట్లా చేస్తుందో. ఎవరికైనా ఈ డక్ వాక్ వల్ల యూజెస్ ఏంటి అనేది మీకు ఎవరికైనా తెలుసా అండి? తెలుసనే అనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వాటిల్లో కూడా ఆడపిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి, టీనేజర్స్ మెచ్యూర్ అయిన గర్ల్స్కి ఎక్కువగా ఇవి చెప్తున్నారు వాళ్ళు చేస్తే మంచిదని. ఎందుకంటే రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఉండవు కాబట్టి ఇది ప్రిఫర్ చేస్తున్నారనమాట డక్ వాక్ అనేది. సో ఇది ఫస్ట్ డేనే మనం స్టార్టింగ్ రోజే 10 times 20 times చేయించకుండా పిల్లల చేత ఫస్ట్ ఒక 5 times ఇటు ఒక 5 times అటు అనేది చేయించాలి. అవి చేయించడం వల్ల ఏంటంటే ఏమన్నా PCOD ప్రాబ్లమ్స్ ఉన్నా అలాంటివి ఏమన్నా ఉన్నాయి కూడా ఇవి తగ్గుతాయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మా అబ్బాయి ఏదో ఆసనం వేయడానికి రెడీ అవుతున్నట్టున్నాడు. చూద్దాము ఏం ఆసనం వేస్తున్నాడో చూడండి. బ్రిడ్జ్ అంటారు. ఇది దేనికి రూపక్? నీకేమైనా తెలుసా ఈ ఆసనం? తెలియదంట. యాక్చువల్గా ఇది ఈ ఆసనానికి ముందు ఇంకొకటి ఫ్రంట్ కూడా ఉంది, అది మనం మిస్ అయ్యాము. నడుము ప్రాబ్లం అనేది ఏమీ లేకుండా ఉండటానికి ఇది ఒక చాటే ఉండి ఒకసారి చేయొచ్చు. ఇలాగే ప్లస్ నడుచుకుంటూ వెళ్ళారండి. ఈ ఆసనం మీకు దేనికో తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఫ్రంట్కి ఒకసారి బ్యాక్ ఒకసారి ఇలా చేయటం వల్ల ఏంటంటే అది బ్యాలెన్స్ అయిపోతుంది. అందుకని ఇది ఆసనం చేస్తున్నారు. చూడకుండా కూడా నడవచ్చు. ఇక్కడ ఇంకోటి చేస్తుంది మా అమ్మాయి ఆసనం చూడండి. ఇది కూడా ఆడపిల్లలకి ఎంతో యూజ్ అవుతుంది. ఈ ఆసనం కూడా స్ట్రైట్ కూర్చోవాలి, బెండ్ అవ్వకూడదు. ఇలా అట్లీస్ట్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఫిజికల్ ఫిట్నెస్ చాలా అవసరం అండి. ఏదో ఒక ఆసనాల ఐ మీన్ యోగాసనాల లేకపోతే ఎక్సర్సైజెస్, వాకింగ్, జాగింగ్, థ్రెడ్మిల్ అనేది మన రోజువారీ యాక్టివిటీస్లో ఇది కూడా మీరు ఒక యాక్టివిటీ కింద పెట్టుకొని చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు రేపు మినిమం అనేది లేకపోతే మన బాడీలు దేనికి పనికిరాట్లేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే నా ఛానల్ ఏంటంటే చాలా మటుకు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఎక్కువ మంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని చూసుకున్న వాళ్ళకన్నా ఒకసారి నా ఛానల్ ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అనేది మీకు ఒకసారి పెడతాను ఈ వీడియోలో. ప్లీజ్ నా వీడియోస్ కనుక ఎవరికైనా ఇష్టమయ్యి నచ్చితే కనుక లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అండ్ బాయ్ బాయ్, సీ యూ ఫ్రెండ్స్.